హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము జొన్నగిరిలోని వజ్రాల వేటకైతే మనం రావడం జరిగింది. ఇప్పుడైతే వజ్రాల వేటకు వజ్రాల వేటకైతే రావడం జరిగింది. చూడండి, కనిపిస్తున్నారు కదా అక్కడ ప్రతి ఒక్కరు కూడా వజ్రాల వేటలో ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి వజ్రాల వేటకైతే వచ్చారు. అక్కడ చూడండి, కనిపిస్తున్నారు కదా. చూడండి, వజ్రాల ఆనవాళ్ళు అయితే ఇలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూసినట్లయితే మీరు రోడ్డు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వజ్రాలు పెట్టడానికి ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మొత్తం అయితే చూడండి వజ్రాలు అయితే ఈ విధంగా. ఇది వజ్రమేనా? ఇది చూడండి, ఇప్పుడు వజ్రాలు అయితే దాని నక్కుల్లో ఇట్లుంటాయి అన్నమాట. ఇది బాగుంటుంది. అక్క బాగా చెప్పండి. వజ్రాలు ఎత్తుకోవడంలో అక్క తన వజ్రాల నగలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఇందులో మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఇందులో ఏదో ఒకటి చెప్పలేము. వజ్రాలు ఉండవచ్చు. కదలాడుతుంటే నీళ్ళు సుఖం మరి. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ యొక్క జొన్నగిరిలో తొలి చిలుక దేశంలో ఎక్కడ దొరికినటువంటి ఈ యొక్క వజ్రాలు జొన్నగిరిలో తొలకరి చినుకులకు మొదటి వర్షాలకైతే ఇలా పొలంలో బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఈ యొక్క వజ్రాల వేటకైతే జొన్నగిరికి రావడం జరుగుతుంది. ఆ వేటలోనే ఇప్పుడు మేము కూడా ఉన్నాం. ప్రయత్నం మొత్తం మేము చేస్తాం. చూడండి, మా ఫ్రెండ్స్ కూడా అదే వజ్రాల వేటలో ఉన్నారు. చూస్తున్నాం. మరి ఎవరికైనా దొరికితే అదృష్టం బాగుండు. ఇక్కడ చూడండి, మాకైతే క్లారిటీగా అయితే తెలియట్లేదు వజ్రాలు ఏవో తెలీదు. కానీ మాకు వజ్రాల నగలు మాదిరి కనిపిస్తున్నాయి. చూస్తాం మా ప్రయత్నం అయితే. వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగినట్లయితే వజ్రాలు చూసినట్లయితే ఆ యొక్క రాయిలో తెల్లటి వజ్రాల రాయిలో నీలాకారంలో కదలికలు అనేవి కనబడతాయని చెప్పినారు. కాబట్టి ఆ యొక్క భావాలతో మేము చూస్తున్నాం. చూడండి, చిన్నపిల్లల నుండి పెద్దల వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అబ్బాయిలు మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వజ్రాల వేటకు అయితే రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఈ యొక్క అదృష్టం వరిస్తుందో అనికేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వజ్రాల వేటలో ఎవరైతే వజ్రం దొరుకుతుందో జీవితంలో సెటిల్ అవ్వచ్చని ప్రతి ఒక్కరు కూడా భావనతో ప్రతి ఒక్కరు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా వజ్రాల నకలైతే ఇలా కనిపిస్తున్నాయి. కానీ వజ్రాలు వెతుకులాడే వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన అయితే ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈరోజు ఉదయం కొంతమంది దొరికిందని చెప్పారు ఇక్కడ వాళ్ళని అడిగితే. కాబట్టి మన అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నామండి. అందుకేసి ప్రతి ఒక్కరు కూడా మా ఫ్రెండ్స్తో మేము వచ్చాము, వెతుకుతాము. ఏది దొరికితే మా యొక్క అదృష్టం అని భావిస్తాం. వజ్రాలు అయితే వెతుకుతున్నాం. మా ప్రయత్నం మనం చేస్తున్నాము.